రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాశ్చాత్య దేశాలని బాగా కుదిపేస్తున్నటువంటి ఆలోచన విధానము వోకిజం. ఈ వోకిజం అంటే నేను ఆలోచించినట్టు ఆలోచిస్తేనే నువ్వు ప్రగతి కాముకుడివి, దానికి భిన్నంగా ఆలోచించినట్టయితే నువ్వు పురోగతికి విరోధివి, అభివృద్ధి నిరోధకుడివి. అభివృద్ధి నిరోధకుడు అన్నటువంటి ముద్ర పడినటువంటి నీకు ఎటువంటి అవకాశాలు రానివ్వకుండా చేస్తాను, నువ్వు అభివృద్ధి చెందకుండా చేస్తాను, నీకు డిగ్రీలు రాకుండా చేస్తాను, ఈ రకమైనటువంటి ఆలోచన ఇప్పుడు వెస్ట్ని కుదిపేస్తుంది. దీని ప్రభావం అత్యధికంగా ఉన్నది వెస్టర్న్ యూనివర్సిటీలో. యూరప్ కావచ్చును, అదేవిధంగా అమెరికా కావచ్చును. అక్కడకు వెళ్ళే సమయంలో ఉన్నటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టి అక్కడ ప్రొఫెసర్ల కోసమో, అక్కడ యూనివర్సిటీలో మార్కులు తెచ్చుకోవడం కోసమో, మంచి గ్రేడ్ల కోసమో వోక్స్గా మారిపోతున్నారు చాలామంది. దీని వెనుక ఒటావియో గ్రామ్స్కీ అనేటటువంటి కరడుగట్టిన మార్క్సిస్ట్ తీసుకొచ్చినటువంటి కల్చరల్ మార్క్సిజం అనేటటువంటి ఆలోచన విధానం ఉంది. ఇది కల్చరల్ మార్క్సిజమే తరువాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్రాంక్ఫర్ట్ స్కూల్గా జర్మనీలో వచ్చింది. ఆ తర్వాత వాళ్ళందరినీ హిట్లర్ తరిమేస్తే వాళ్ళు అమెరికాకు వచ్చిన తర్వాత అమెరికాలో ఈ ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఇదే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చింది. దానికి తాజా ఉదాహరణ ప్రహ్లాద్ అయ్యంగార్. ప్రహ్లాద్ అయ్యంగార్ ఇతని ఈ ఫోటోని కనుక మీరు గమనించినట్టయితే ప్రహ్లాద్ అయ్యంగార్ టిపికల్గా అయ్యంగార్లందరూ పెట్టుకునేటటువంటి నిలువు బొట్టు, అమెరికాకి వచ్చిన తరువాత కూడాను తన పద్ధతుల్ని పరంపరల్ని కొనసాగిస్తూ భారతీయ మూలాల్ని మర్చిపోకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అద్భుతమైనటువంటి పిహెచ్డి చేస్తున్నటువంటి వ్యక్తి. దానికి ఈ పిహెచ్డి చేస్తున్నందుకు అతనికి ఒక స్కాలర్షిప్ కూడా వస్తుంది, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఫెలోషిప్ కూడా వస్తుంది. అయితే అమెరికన్ యూనివర్సిటీలో ఇతను చదువుతున్నది కూడాను మామూలు ఏదో అల్లాటప్ప యూనివర్సిటీ కాదు, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT. మిట్ అంటే ముఖ్యంగా అకాడమిక్ సర్కిల్స్లో చాలా పేరున్నటువంటి సంస్థ. అక్కడ చదువుతున్నటువంటి ప్రహ్లాద్ అయ్యంగార్ నెమ్మదిగా వోక్ ఐడియాలజీకి ఎక్స్పోజ్ అయ్యాడు. వోక్ ఐడియాలజీకి ఎక్స్పోజ్ అయిన తర్వాత వోక్స్ ఏ రకంగా ఆలోచిస్తారో ఆ రకంగా ఆలోచిస్తేనే నేను కూడా ప్రగతి కాముకుణ్ణి అన్నటువంటి ముద్ర వేసుకోగలుగుతాను, లేకపోతే నేను అభివృద్ధి వ్యతిరేకిని, పురోగమనానికి వ్యతిరేకిగా తిరోగమనవాదిని అని చెప్పి నా మీద ముద్ర పడుతుందన్నటువంటి భయంతో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఈయన తయారయ్యాడు. సమస్య ఏంటంటే వాతలు తేలినాయి పూర్తిగా. ప్రహ్లాద్ అయ్యంగార్ ఇందాక మనం చూసినటువంటి రూపం నుంచి ఈ రూపానికి మారిపోయాడు. ఈ రూపంలోకి మారిన తరువాత అతను ముందు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరిట అమెరికా అంతా జరిగినటువంటి హింస, దౌర్జన్యము, లూటీలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల లూటీలు, ఇవేవైతే జరిగినాయో వీటన్నిటిని సమర్థిస్తూ అతను యూనివర్సిటీలో కార్యకలాపాలు ప్రారంభించాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ప్రగతి కాముకుణ్ణి అని భావించటం మొదలుపెట్టాడు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ అయిపోయిన తర్వాత కరడుగట్టిన పాలస్తీనియన్ మద్దతుదారుగా మారాడు. ఒక ఆలోచన విధానానికి నెమ్మదిగా వెళ్ళడం తప్పు కూడా కాదు, కానీ అక్టోబర్ 7న అమాయక ఇజ్రాయిలీ పౌరులను ఆడుకుంటున్న వాళ్ళు, పాటలు పాడుతున్న వాళ్ళు, పాలస్తీన్ ఇజ్రాయిలీ మైత్రి వర్ధిల్లాలని సంగీత విభావరి నిర్వహిస్తున్న వాళ్ళని హమాస్ ఉగ్రవాదులు కిరాతకంగా చంపేసేశారు. దీనిని మన ప్రహ్లాద్ అయ్యంగార్ సమర్థించారు. సమర్థించటమే కాదు, ఊరేగింపుల్లో పాల్గొన్నాడు, ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఎక్కడ? అమెరికాలో. పిహెచ్డి చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి పిహెచ్డిని పక్కన పెట్టి ఈ పనులు చేయటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఆయన MITకి సంబంధించినటువంటి మ్యాగజైన్ ఒకటి వస్తుంది. ఆ మ్యాగజైన్లో ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసం పేరు ఆన్ పాసిఫిసిజం. పాసిఫిసిజం అని అంటే శాంతివాదము వల్ల గురించినటువంటి వ్యాసం. వ్యాసంలో ఆయన ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే శాంతి ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా
అహింసాయుత ఉద్యమాల ద్వారా పాలస్తీనియన్లు తమ లక్ష్యాన్ని సాధించలేరు. రక్తాలు పారించాలి, హత్యలు చేయాలి, కిరాతకాలు చేయాలి, ప్రాణాలు తీయాలి, యుద్ధం చేయాలి, అప్పుడు మాత్రమే పాలస్తీనా గెలుస్తుంది. అంటే నేరుగా హింసని ప్రేరేపించేటటువంటి వ్యాసం రాశారు. అహింసాపూరితమైనటువంటి ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇటువంటి ఆలోచన విధానాలకి తావు లేకుండా హింసను మాత్రమే సపోర్ట్ చేసేటటువంటి విధానానికి ఈయన వచ్చారు. ఈయన ఆలోచన విధానాల తీవ్రతను చూసి MIT ఆయనకి ఇచ్చినటువంటి ఫౌండేషన్ ఫెలోషిప్ని వాపస్ తీసుకుంది. ఆయన 2026 వరకు సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన PhD అయ్యేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా అకాడమిక్గా సర్వనాశనం అయిపోయాడు, విద్యార్థిగా దెబ్బతినిపోయాడు. అయితే గుప్పెడు మంది గ్రామ్స్కియన్స్, కల్చరల్ మార్క్సిస్ట్స్, వోక్ యాక్టివిస్టులు అతని కోసం ఉద్యమం చేస్తున్నారు, అదే నిజమేమో అని భ్రమించి అతను కూడా ఈ ఉద్యమాలలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రహ్లాద్ అయ్యంగార్ వాస్తవానికి మేల్కోటే బ్రాహ్మణుడు. కర్ణాటకలో శ్రీరంగపట్నానికి దగ్గరగా ఉండేటువంటి మేల్కోటే ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యంగార్లను టిప్పు సుల్తాన్ ఊచకోత కోశాడు. దీపావళి నాడు వందలాది మందిని కిరాతకంగా చంపితే ఇప్పటికీ కూడాను మేల్కోటేలో ఉన్నటువంటి అయ్యంగార్లు దీపావళి జరుపుకోరు. ఆ వర్గానికి చెందినటువంటి ప్రహ్లాద్ అయ్యంగార్ తన చరిత్రను మర్చిపోయిన కారణంగా, తన గతాన్ని మర్చిపోయిన కారణంగా, తన కల్చరల్ మూరింగ్స్ని మర్చిపోయిన కారణంగా విదేశాలకు వెళ్ళిన తరువాత వోక్ ఐడియాలజీకి ఆకర్షితుడై చిట్ట చివరికి ఏ స్థాయికి వచ్చాడంటే తన పూర్వీకుల పైన విధ్వంసకాండను, అత్యంత కిరాతకాలకు పాల్పడ్డ వారిని సమర్థించి హమాస్ చేసేటటువంటి హత్యలను, అత్యాచారాలను సమర్థించే దశకు వచ్చాడు. వెస్ట్ని స్వీప్ చేస్తున్నటువంటి ఈ సునామీ లాంటి వోక్ ఐడియాలజీకి బలైపోయినటువంటి ప్రహ్లాద్ అయ్యంగార్ లాంటి వాళ్ళు ఈరోజు అమెరికన్ యూనివర్సిటీల్లో చాలామంది ఉన్నారు. ఈ దేశంలో ఉన్నప్పుడు జాతీయవాదులుగా ఉన్నవాళ్ళు కూడా డిగ్రీల కోసము వోక్ ప్రో లెఫ్ట్ ఐడియాలజీగా పనిచేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒకళ్ళిద్దరు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఉదాహరణకి హిస్టారియన్ లావణ్య వేంసాని అని ఉన్నారు, ఆమె పోరాడుతున్నారు. ఆమె పుస్తకం రాస్తే ఆ పుస్తకానికి సరైన రివ్యూస్ రాకుండా కూడాను పోరాటం జరుగుతుంది. ఆక్స్ఫర్డ్లో రష్మి సామంత్ అనేటటువంటి యూనియన్ అధ్యక్షురాలుగా, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలుగా ఎంపికైన వ్యక్తిని కూడా టార్గెట్ చేసి ఆమె రిజైన్ చేసేలాగా చేశారు. ఆమె పోరాడవలసి వచ్చింది. రష్మి సామంత్, లావణ్య వేంసాని వంటి వాళ్ళు పోరాడుతున్నారు. కానీ ప్రహ్లాద్ అయ్యంగార్ లాంటి వాళ్ళు ఈ పాశ్చాత్య దేశాలను ఈరోజు కుదిపేస్తున్నటువంటి వోక్ ఐడియాలజీకి బలవుతున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెందినటువంటి PhD చేసి దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడవలసినటువంటి వ్యక్తి పాలస్తీనియన్ ఉగ్రవాదుల్ని సమర్థించేటటువంటి దశకు ఈరోజు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల దిగజారిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.